నిన్నటి వరకు తన గుమ్మం ముందు నిల్చిన వారు ఇప్పుడు తనను విమర్శిస్తున్నారని బీజేపీ నుంచి జనసేనలో చేరిన ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీలో 3 అంశాలు తనను మనస్తాపానికి గురిచేశాయన్నారు. పవన్ కళ్యాణ్తో అధికార అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందన్న ఆయన పవన్తో ప్రతి ఒక్కరికి గౌరవప్రదమైన స్థాయి వస్తుందని చెప్పారు. పవన్ ఆదేశాల మేరకు పార్టీ బలోపేతం కోసం పనిచేస్తానంటున్న ఆకులతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. రాజమండ్రి ఎమ్మెల్యే బీజేపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. అసలు బీజేపీకి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు, ఆకుల సత్యనారాయణ. అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు బీజేపీకి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? జనసేన పార్టీ ఎలాంటి ఆకర్షణతో జాయిన్ అవుతుంది? భారతీయ జనతా పార్టీ నాకు 2014లో నన్ను గౌరవించి ఎమ్మెల్యే సీటుకి మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. ఆ తదుపరి నేను ఆ భారతీయ జనతా పార్టీ తరఫున మిత్రపక్షమైన తెలుగుదేశం జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి క్యాంపెయిన్ కూడా చేయడం జరిగింది. సపోర్ట్ చేయడం మూలన నేను గెలవడం కూడా జరిగింది. ఇవాళ ఏదైతే భారతీయ జనతా పార్టీ 3 అంశాల్లో తెలుగు ప్రజల యొక్క ఆకాంక్షలు కానీ ఆలోచనలు కానీ తీవ్రంగా మనస్తాపం గురయ్యేటట్టు చేశాయి భారతీయ జనతా పార్టీలో. దానివల్ల కూడా భారతీయ జనతా పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది. జనసేన పార్టీ నాయకులతో నాకున్న సత్సంబంధాలు కానీ ఇంతకుముందున్న సంబంధ బాంధవ్యాలు కానీ ఎప్పుడేవో ఆయన నిజాయితీగా పరిపాలన సాగించగలడు, నిజమైన వికేంద్రీకరణ సాధిస్తాడని మాత్రం ఆయన మాటల్లో నాకు నమ్మకం. మీరైతే బీజేపీని విమర్శిస్తున్నారు. ఏదైతే రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు బీజేపీ పనిచేయలేదంటున్నారు. ఒక పక్క బీజేపీ నేతలేమో నిధులు అనేది సమకూరుస్తున్నాం రాష్ట్రానికి, ఆకుల సత్యనారాయణ వ్యక్తిగతంగా వెళ్ళిపోతూ బీజేపీ మీద రాళ్ళు వేస్తున్నారని బీజేపీ నేతలు. నేను రాళ్ళేమేలా, నేను ఇప్పుడు వేరే అంశం కూడా చెప్పాను మీ అందరికీ. బీజేపీ మీద రాళ్ళేలా. బీజేపీ ఏ రాష్ట్రానికి ఏమన్నా ఇల్లు కూడా ఈ రాష్ట్రానికి ఇచ్చింది, ఏ రాష్ట్రానికి ఏమన్నా నిధులు కూడా ఇచ్చింది. కానీ అక్కడ మానిటరింగ్ లేదు. రెండో అంశం ప్రజలకి మనసుకు ఈజీగా అర్థమయ్యే అంశాలు, రైల్వే జోన్ కానీ దుగ్గరాజపట్నం పోర్ట్ కానీ. ప్రత్యేక హోదా ఓ బ్రహ్మ పదార్థం, ఎవరికీ తెలియదు. మాట్లాడితే వాళ్ళు అడిగితే వాళ్ళు ఇవ్వకపోతే ఇంకో పార్టీలో వెళ్ళే స్థాయిలో ఆకులు సత్యనారాయణ లేడు. నా గుమ్మం ముందు తెలుగుదేశం నాయకులు ఎంతమంది వచ్చారో నేను పేర్లు చెప్తే బాగోదు. ఫైనల్గా ఆకుల సత్యనారాయణ పాత్ర జనసేనలో ఏ విధంగా ఉండబోతుంది? వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగానే వెళ్తున్నారా, లేదంటే ఎంపీగా పోటీ చేస్తారా? మొత్తంగా ఏ విధంగా ఉండబోతుంది? జనసేన అధ్యక్షుడు ఏది ఆదేశిస్తే ఆ పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇది మొత్తానికి బీజేపీ నుంచి వైదొలిగానని చెప్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఆదేశాలు, జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలోకి వచ్చామంటున్నారు. ఒక సామాన్య కార్యకర్తల జనసేన పార్టీ కృషి చేస్తామంటున్నారు.